ఆషాఢ పౌర్ణమి వేదవ్యాసుల వారి జన్మదినం. వేదాలను విభజించి అష్టాదశ మహాపురాణాలను, మహాభారతం వంటి ఇతిహాసాలను రచించి, మహాభాగవతాన్ని ప్రసాదించి, బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మజ్ఞాన భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ మహాత్ముని ఈ రోజున అర్చించడం మన కర్తవ్యం. ఆయన్ని విస్మరించడం కన్నా కృతజ్ఞతా దోషం మరొకటి ఉండదు. వ్యాసుని గ్రంథాల్లో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠం పైన వ్యాసదేవుని ఏ గ్రంథమైనా ఉంచి అందు వ్యాసదేవుణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించుకోవాలి. వారి వారి గురువులను అర్చించాలి. నిజమైన గురు పూజ ఈ రోజే. చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా అర్చించాలి. గురువులోనే వ్యాసదేవుణ్ణి భావించి ఆరాధించాలి. వారి వారి గురు పరంపరలను పూజించుకోవాలి. ఈ రోజున ప్రతివారు తమ గురువులను ఆరాధించాలి. వ్యాసదేవులు జగద్గురువులు. వారి ద్వారా లోకానికి అందించిన ధర్మాన్ని గురువు మనకు ఉపదేశిస్తారు కనుక ఆ జగద్గురువును మన గురువు యందే దర్శించి ఆరాధించాలి. అందుకు వ్యాస పౌర్ణిమను గురు పౌర్ణమిగా నిర్ణయించారు మన పెద్దలు. శ్రీమాత్రేన.